భద్రావతి ఫ్యామిలీనే పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతుందని చెప్పేసి రామరాజుకి తెలిసి బాగా బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక వాళ్ళకి వీళ్ళకైతే గొడవ జరుగుతుంది. నీ పెద్ద కొడుకు అసలు పెళ్ళే జరగనివ్వు, నువ్వు వచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొడతా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అది చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలరా అని చెప్పేసి ఇక భద్రావతి అయితే రామరాజుని అనగానే ఇక రామరాజు అయితే ఆ కోపం మొత్తం ప్రేమ ధీరజ్ మీద అయితే చూపిస్తాడనమాట. ఇక రామరాజు అయితే అలా తిట్టడంతో ఇక ప్రేమ అయితే ఈ సమస్యకి అన్నిటికీ కారణం నేనే కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం కూడా నేను చూపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే అయితే ఇక వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళి ఇక వాళ్ళ అమ్మ అయితే బయట అయితే కల్లాపు చల్లుతూ ఉంటుంది అనమాట. ఇక వాళ్ళ అమ్మ రేవతి దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచొని మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ అమ్మ మాత్రం ప్రేమను అయితే అసలు పట్టించుకోదనమాట. ఇక కోపంతో ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడే మెట్ల మీద అయితే కాలు జరిగి రేవతి అయితే కింద పడిపోతుంది అనమాట. అప్పుడే తలకైతే దెబ్బ తగులుతుంది. ఇక ప్రేమ అయితే కంగారుగా అమ్మ అమ్మ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి వాళ్ళ అమ్మనైతే పట్టుకుంటూ ఉండి ఇక ఆ దెబ్బకైతే మందు రాస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడు వాళ్ళ అమ్మ అయితే అమ్మ అంటే ఇంత ప్రేమ ఉన్న దానివి అమ్మను వదిలేసి ఎలా వెళ్ళిపోయావే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంతలో సేనాపతి భద్రావతి ఇంట్లో వాళ్ళంతా వస్తారు. రేవతికి తగిన దెబ్బను చూసి బాధపడుతూ ఉంటారన్నమాట. చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఇంతలో ప్రేమ అయితే నాన్న అని చెప్పేసి సేనాపతిని పలకరించి ఎందుకైనా మంచిది నాన్న, అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్దా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే విశ్వ మా అమ్మ గురించి చెప్పడానికి నువ్వెవరే అని చెప్పేసి అడుగుతాడు. ఇక ప్రేమ అయితే అమ్మ ఎవరైనా అంటావేంటన్నయ్య, కన్న కూతుని నాకు బాధ్యత ఉండదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. నీకు బాధ్యత ఉన్నాయా, ఉంటే ఇలా చేసేదానివా, చావైనా బ్రతుకైనా ఆ ఇంట్లోనే అన్నావు కదా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావే, నీ కపట ప్రేమలు ఆపి నువ్వు బయటకు పో అని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. అది కాదన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ఏంటి వినేదని చెప్పేసి ప్రేమని అయితే కొడతాడనమాట. ఇక ప్రేమ అయితే చంప అలానే పట్టుకుని ఉంటుంది. ఇక ప్రేమనైతే చేయి పట్టుకొని పదవే బయటికి అని చెప్పేసి ఇక ఆ బజార్లోకి అయితే తీసుకొస్తాడనమాట. పో అని చెప్పేసి బయటికి అయితే నెట్టేస్తాడు. ఇక ఆ ప్రేమ అప్పుడే పడిపోతూ ఉండగానే ఇక అప్పుడే రామరాజు అయితే వచ్చి ప్రేమనైతే పట్టుకుంటాడు. ఇక రామరాజు అయితే కోపంగా రేయ్ బుద్ధి లేకుండా ఆడపిల్లపై చేసుకుంటావేంట్రా, సంస్కారం లేకుండా అని చెప్పేసి విశ్వాన్ని అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇక విశ్వ అయితే సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఆ సంస్కారాన్ని ముందు నీ కొడుకులకు నేర్పించు, వాళ్ళకి ఆ సంస్కారం నేర్పించలేదు కాబట్టే డబ్బున్న అమ్మాయిలకు వల వేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఒక్క కొడుకును కూడా సక్రమంగా పెంచడం చేత కాదు కానీ నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు, నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పేసి విశ్వ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక రామరాజు అయితే కోపంగా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా, ఇక్కడి నుంచి పో అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. నన్ను పొమ్మనడానికి నువ్వెవడరా, నా చెల్లెలికి నేను బుద్ధి చెప్తున్నా, నువ్వు అడ్డు తప్పు అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు. ఇక రామరాజు అయితే రే చెప్తుంటే అర్థం కావటం లేదా, మనిషివి కదా, ఆడపిల్లపై చేసుకుంటావేంట్రా సిగ్గు లేకుండా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. నా చెల్లెలు నా ఇష్టంరా, కొడతాను చంపుతాను, అడ్డు చెప్పడానికి నువ్వెవడరా, లేచిపోవడం పెళ్లి చేసుకోవడం మా ఇంటికి రావడం అంతా దీని ఇష్టమేనా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ప్రేమను కొట్టడానికి అయితే వస్తూ ఉంటాడనమాట. ఆగరా అని చెప్పేసి రామరాజు అయితే అడ్డం వస్తాడు. ఇక అయితే ప్రేమకు తగలాల్సిన చెంపదెబ్బ రామరాజుకి అయితే తగులుతుంది. ఇక అప్పుడే ధీరజ్ అయితే మా నాన్ననే కొడతావరా అని చెప్పేసి వచ్చి ఇక విశ్వాన్ని అయితే బాగా కొడతాడనమాట. ఇంతలోనే చందు అయితే వాళ్ళని అడ్డం తీయడానికి అయితే వస్తాడనమాట. ఇక భద్రావతి ఫ్యామిలీ అయితే ఇక చందు మీద అయితే పోలీస్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కి అయితే చందుని అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది